హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విజయవాడ నుంచి మా చెల్లి వాళ్ళు అలాగే మా అమ్మ వచ్చారండి. విజయవాడ నుంచి మా చెల్లి వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వస్తున్నారని నేను మినపప్పు ముందుగానే నానబెట్టి వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసి గాలిచ్చి పెట్టేశాను. మా చెల్లి వచ్చిన తర్వాత గ్రైండర్ వేసి గారెలు వేసిందండి. గారెల కంటే మనకి మిక్సీ కన్నా కూడా ఎక్కువగా గ్రైండర్లో వేస్తే పొంగి మెత్తగా బాగుంటాయి. మినపప్పు గ్రైండర్లో వేసేటప్పుడు అలా ప్లెయిన్గా వేసానండి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు మిక్సీ వేసాను. కొంచెం కచ్చా పచ్చాగా వేసాను. తర్వాత జీలకర్ర వేసి సాల్ట్ వేసి మొత్తం కలిపేసిందండి మా చెల్లి. తను గారెలు వేసింది. మినపప్పుతో పాటు ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టాను. సండే హాలిడే వచ్చిందని మా స్వీటీకి విజయవాడ నుంచి వచ్చారండి. అక్క చెల్లెళ్ళు ఒక సాటు ఉంటే మంచి మంచి కబుర్లన్నీ వస్తూ ఉంటాయి కదా, కబుర్లు చెప్పుకుంటా గారెలు వేసాము. మా అమ్మ కూడా వచ్చిందండి. ఫస్ట్ నందిగామ మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిందని మా చెల్లి వాళ్ళు కూడా విజయవాడ నుంచి వచ్చారు. ఆ రోజు సండే అండి. సండే తీసిన వ్లాగ్ ఇది. మేమిద్దరం గారెలు వేసేలోపు మా అమ్మ అల్లం చట్నీ ప్రిపేర్ చేసిందండి. గారెల్లోకి పల్లీల చట్నీ కన్నా అల్లం చట్నీ కానీ పెరుగు చట్నీ కానీ బాగా ఇష్టంగా తింటారు. గారెలు వేయటానికి నేను మినపగుళ్ళు కన్నా మినపప్పు ఎక్కువ వాడతానండి. మినపప్పు వల్ల గారెలు అనేది చాలా మెత్తగా వస్తాయి. గారెలన్నీ వేయటం అయిపోయినాయండి. సరదాగా అందరం కూర్చొని టిఫిన్ చేసేసాము. మా వారు మా బాబు మాత్రం ముందే తినేశారు. మా చెల్లి వాళ్ళ పాప అండి స్వీటీ, తను వాళ్ళ అక్కతో ఫోన్ మాట్లాడుతుంది మా పాపతో. మా చెల్లి వాళ్ళు నందిగామ రావటం తక్కువ అండి. ఎక్కువ మేమే విజయవాడ వెళ్తూ ఉంటాము. నందిగామ అయితే ఏముంటుంది, మీరే ఎక్కువ విజయవాడ రండి అని అంటారు. ఎందుకంటే విజయవాడ వెళ్ళిన తర్వాత షాపింగు అలాగే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తామండి మా చెల్లెలు మేము. కానీ ఈసారి వెళ్ళలేదండి. మా బాబు ఎంసెట్ ఎన్ఐటి ఎగ్జామ్స్ మొన్నటిదాకా జరిగినాయి కదా, అందుకోసం అమ్మ వాళ్ళ ఊరు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళలేదు. అందుకోసం అమ్మే నందిగామ వచ్చింది. అమ్మ వచ్చేటప్పుడు కందిపప్పు, మినప్పప్పు అలాగే కారపొడి తీసుకొచ్చింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ ఇచ్చానండి. టీ తాగి కూర్చున్నారు ఒక గంట. తర్వాత నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మాస్టారు చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ ప్రిపేర్ చేయడానికి అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తున్నాను. నేను అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడతాను. మంచి అరోమాగా బాగుండిద్ది. గరం మసాలా కూడా అప్పటికప్పుడే వేస్తాను నేను. మరీ ఎక్కువ పట్టేసుకొని స్టాక్ పెట్టుకుంటే స్మెల్ అనేది బాగుండదు. ఎక్కువ వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క వేసి పడుతున్నాను మిక్సీ. మన చిన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రోట్లో నూరేవాళ్ళండి. భలే అరోమాగా ఉండేది. తర్వాత ధనియాలు కూడా అప్పటికప్పుడు ఏంచేసి పొడి చేసేవాళ్ళు. మనం అన్నీ ఇప్పుడు టైం లేక స్టాక్ పెట్టుకుంటున్నాం కదా. ఎప్పుడన్నా టైం ఉంటే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒకేసారి ధనియాలు, జీలకర్ర అలాగే గరం మసాలా మొత్తం సంబంధించినవన్నీ ఫ్రై చేస్తున్నానండి. మనకి ఇంకా సపరేట్‌గా ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ అని కాకుండా ఈ ఒక్క మసాలా పౌడర్ వేస్తే బావుండిద్దనమాట. ఎవరైనా ముందు చుట్టాలు ఇంటికొస్తే ఎక్కువ నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాం గదా. అందులో సండే వచ్చారండి. అందుకోసం చికెన్ తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి యాలకులు, లవంగాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందుకోసం ముందుగా ధనియాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, చెక్క ఏసేసి స్టవ్ పూర్తిగా ఆపేసి 2, 3 నిమిషాలు అలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఆ వేడికే ఫ్రై అయిపోతాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేయొచ్చని పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్‌లో 3, 4 స్పూన్స్ ఆయిల్ వేశాను. నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంటే మా చెల్లి పెరుగు చట్నీ కలుపుతుంది. అలాగే సాంబార్ కూడా చేశామండి. ఇలా చికెన్ బిర్యానీకి సాంబారు, పెరుగు చట్నీ ఉంటే బావుండిద్ది. మా చిన్నప్పుడు చికెన్ బిర్యానీయే తెలీదండి. ప్లెయిన్‌గా బిర్యానీ చేసుకొని చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇలా చికెన్ బిర్యానీ కలిపి చేస్తున్నారు. మా ఇంట్లో నాన్ వెజ్ చాలా తక్కువండి మ్యారేజ్ అవ్వతలకి.
తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ మా పాపకి నాన్ వెజ్ బాగా ఇష్టం. తన కోసమైనా ప్రతి సండే నాన్ వెజ్ తీసుకొస్తారు మాస్టారు. ఇప్పుడు హాస్టల్‌లో ఉంటుంది గదా! మేము తక్కువే తీసుకొచ్చుకుంటాము. మా బాబు పెద్దగా నాన్ వెజ్ అసలు తినడండి. ఇప్పుడు ఈ కుక్కర్ వచ్చిన కాంచి చికెన్ బిర్యానీ చేసుకోవటం చాలా సింపుల్‌గా అయిపోయింది. మసాలా అంతా వేసేసి, అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత, పచ్చిమిర్చి గూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది గూడా 2, 3 నిమిషాలు ఫ్రై చేయాలి. మా చిన్నప్పుడు పలావ్ చేయాలంటే ఒక పెద్ద యజ్ఞంలాగుండేది. కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ కూర్చొని రోట్లో నూరేవాళ్ళు. చేసుకున్నా గూడా ఇలా కొంచెం కొంచెం చేసేవాళ్ళు కాదండి. ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళు. మా చెల్లి వాళ్ళ పాపకు గూడా నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమండి. తను ఎప్పుడొచ్చినా గూడా చికెన్ గాని, ఫ్రాన్స్ గాని తీసుకొస్తారు మాస్టారు. చికెన్ కర్రీకైనా, చికెన్ బిర్యానీకైనా ఎప్పుడైనా మనకి చికెను బోన్స్‌తో సహా కట్ జేపిచ్చుకుంటే చికెను బావుండిద్ది. చాలామంది ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తారండి. నేనైతే వేయను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేస్తాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేశానండి. ఆనియన్స్ గూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకే వేశాను. చాలామంది ఎండు కొబ్బరి గూడా పడతారండి మిక్సీ. అచ్చం చికెన్ కర్రీకైతే జీడిపప్పు గూడా వేసుకోవచ్చండి. గ్రేవీ కోసం బావుండిద్ది. ఇలా రైసేసి బిర్యానీ చేస్తుంటే అది అవసరం ఉండదు. ఫస్ట్ అయితే అసలు వాటర్ వేయనండి. చికెన్‌లో ఉండే వాటర్‌తోనే మనకి చికెన్ అనేది మగ్గిపోయిద్ది. సాల్టు, పసుపు వేసేస్తే చికెన్‌లో ఉండే వాటర్‌తోనే చికెన్ అనేది ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది గదా! రెడ్ చిల్లీ పౌడర్ అమ్మ వాళ్ళు పొలంలో మిర్చి పండిస్తారండి. అదే కారం చేసి పంపిస్తారు. ఇలా మూత పెట్టేసి 5, 6 నిమిషాలు ఉంచేస్తే మనకి ఆయిల్‌లో చికెను బాగా మగ్గిపోయిద్ది. సేమ్ ప్రాసెస్‌లో ఎక్కువ చేసుకునేటట్టయితే విడిగా గిన్నెలో గూడా చేయొచ్చండి. కాకపోతే వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. మనకి రెడ్ చిల్లీ పౌడర్ వేసాం గదా! పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. మా బాబయితే చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ రైసే తింటాడండి. సాంబార్ గూడా వేసుకోడండి. పెరుగు చట్నీతోనే తినేస్తాడు. చికెన్ బిర్యానీకి కంపల్సరీగా పుదీనా, కొత్తిమీర ఉండాలండి. ఇంట్లో పుదీనా చెట్టు చూపిచ్చా గదా మీకు. ఆ పుదీనా ఆకులు వేశాను ఫ్రెష్‌గా తీసి. నేను ఫస్ట్ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిలే వేశానండి. నెయ్యి వేయలేదు. తర్వాత నెయ్యి వేస్తాను. ఒక గంట ముందే బాస్మతి రైసు నానబెట్టానండి. మనం చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ గూడా సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలి. మనకి బాస్మతి బియ్యం గంట ముందు నానబెట్టుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా రైస్ కూడా ఉడికినప్పుడు పొడి పొడిలాడుతా ఉంటుంది. బాస్మతి రైస్ లేకపోయినా మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. రైస్ వేసేసిన తర్వాత మరీ ఎక్కువ సార్లు కలపకుండా జస్ట్ అలా ఒకసారి కలిపేయాలి. లేపోతే బియ్యం అనేది విరిగిపోతుంది. కుక్కర్ వచ్చిన కాడ్నించి మనకి పప్పు వండుకోవటానికి, ఇలా చికెన్ బిర్యానీ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర వాటర్ వేస్తానండి. మనకి విజిల్స్ లేకుండా నార్మల్‌గా వండుకుంటే 2 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసాం గదా! ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత గూడా కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్‌గా 3 స్పూన్స్ వరకు నెయ్యి వేశానండి. చికెన్ ఉడికేటప్పుడు నెయ్యి వేయటం కన్నా ఇలా లాస్ట్‌లో నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి గూడా పట్టిద్ది. మనకి వాటర్‌లో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువలాగే ఉండాలండి. లేకపోతే చప్పగా ఉంటుంది. ఇలా కుక్కర్ పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ రానిచ్చాను. ఈలోపు మేమంతా కూర్చొని కబుర్లు చెప్పుకున్నామండి. మా చెల్లి వాళ్ళ పాప స్వీటీ అండి. మా అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. సండే వచ్చి సాయంత్రం కల్లా ఎళ్ళిపోయారండి. మండే తనకి కాలేజీ ఉంటుంది గదా! మండే బ్రేక్‌ఫాస్టు అలాగే మధ్యాహ్నం చికెన్ బిర్యానీ అనుకుంటున్నారు గదా! మరి చుట్టాలొస్తే ఫుడ్‌తో పాటు బోలెడన్ని కబుర్లుంటాయి గదండీ!
అంతే చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అందరూ కూర్చొని చక్కగా భోజనం చేశామండి. తర్వాత 4 వరకు ఉండి 5కి విజయవాడ ఎళ్ళిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే చికెన్ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో గూడా కామెంట్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.